భరద్వాజ, ధాత్రి, కేదార్ అందరూ కూడా అనాథ శరణాలయం ఓపెనింగ్కి వచ్చి ఉంటారు. అక్కడ కావ్య అనాథ శరణాలయం అన్న పేరు చూసి ధాత్రి ఒకవైపు సంతోషం పడుతూ మరోవైపు బాధపడుతూ ఉంటుంది. వాళ్ళమ్మ ఫోటో అక్కడ పెట్టి పూలు సమర్పిస్తూ ఉంటుంది. అయితే కావ్యను తలుచుకుంటూ ధాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. కౌశికి, నిషి, యువరాజ్ అందరూ కూడా అక్కడే నిలబడి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. అమ్మ జగదాత్రి, మీ అమ్మే కనుక ఆ రోజు ఆ దుర్మార్గుల చేతిలో బలి కాకపోయి ఉంటే ఈరోజు బ్రతికి ఉంటే నువ్వు పోలీస్ అవ్వడం చూసి ఎంత గర్వపడి ఉండేదో, ఎంత సంతోషపడి ఉండేదో అని భరద్వాజ చెప్తూ ఉంటే నిషి, కౌశికి, యువరాజ్ ముగ్గురు కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ధాత్రి, కేదార్ అయితే అయ్యో నాన్న ఇలా జారుతున్నారేంటి, ఇప్పుడు నిజం అందరి ముందు మీరు బయట పెట్టేస్తున్నారు అని ధాత్రి చాలా కంగారు పడుతూ ఉంటుంది. రేఖ అయితే ఏంటి జగదాత్రి పోలీసా అని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అవునమ్మా, మీ అమ్మలాగే నువ్వు కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావు, ఇంత మంచి పేరు తెచ్చుకున్నావు. నువ్వు పోలీస్ అన్న విషయం తెలిస్తే ఎంత బాగుండేదో, ఎంత సంతోషపడేదో. కానీ మీ అమ్మ ప్రాణాలతో లేదు, అదే డిపార్ట్మెంట్లో నువ్వు పోలీస్గా ఉన్నావు. నాకైతే చాలా సంతోషంగా ఉంది అని భరద్వాజ అలా మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు కౌశికి బాంబు దాడిలో గాయాలతో పడి ఉన్నప్పుడు జేడీ అక్కడికి వచ్చి వదినా వదినా అని పిలవడం, ఇప్పుడు భరద్వాజ జగదాత్రి పోలీస్ అని చెప్పడం రెండూ కూడా చూసుకుంటూ అంటే జేడీనే జగదాత్రియా, జగదాత్రియే జేడీయా అని. అయితే నా భ్రమ కాదన్నమాట. అప్పుడు జేడీ నన్ను వదిన అని పిలిచింది కరెక్టే అన్నమాట. ఇప్పుడు భరద్వాజ గారు జగదాత్రి పోలీస్ అని చెప్తున్నాడు కదా అని కౌశికి ఆలోచిస్తూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా యువరాజ్ ఏంటి ఈ జగదాత్రి పోలీసా అని గట్టిగా అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు. రేఖ, నిషి అయితే చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.